జై భవాని. స్కూల్కి కానీ కాలేజీకి కానీ స్టూడెంట్లను తీసుకెళ్లేటటువంటి ఆటో డ్రైవర్లకి అండ్ బస్సు డ్రైవర్లకి మన నెల్లూరు నుంచి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మరీ వాళ్ళ కాళ్ళు పట్టుకొనైనా నేను ప్రాధాయపడతా. ఎందుకంటే మీకు బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి, మీకే కాదు. దయచేసి పాయింట్ అవుట్ చేస్తున్నాను అనుకోకండి. ఈరోజు నేను రియల్గా వీడియో తీసా. ఒక ఆటో డ్రైవరు వెనకాల పిల్లల్ని కూర్చోబెట్టుకున్నారు. అబ్బాయిలు ఉండరు, అమ్మాయిలు ఉండరు. 2 గుట్కాలు కలిపి మరీ పోసుకుని తర్వాత ఆటో స్టార్ట్ చేశారు. ఆ పిల్లలు అసలు ఇలా మరి కళ్ళు ఇట్లా పెట్టి చూస్తున్నారు. నేను అంత క్లియర్గా వీడియో తీసా. ఎందుకు దాన్ని నేను సోషల్ మీడియా పెట్టలేదంటే అది పెద్ద ఇంటర్నేషనల్ ఇదేం కాదు. ఎవడేట శ్రీరామచంద్రులు ఎవరు లేడు, అందరే. దయచేసి మీరంటే నాకు గౌరవం ఉంది కూడా చెప్తున్నాను. స్టూడెంట్స్ క్లాస్ రూమ్లో చదివేది నేర్చుకునేది 50%. మిగతా 50% సమాజం గురించే సమాజంలో చూసేటివి నేర్చుకుంటున్నారు. కాబట్టి మీరు ఒక్క డ్రైవర్లుగానే అనుకోగాకండి. మీ వల్ల కూడా మీరు కూడా ఆ పిల్లలకి చాలా విషయాల్లో ఆదర్శంగా ఉంటారు. మిమ్మల్ని కూడా కొంతమంది పిల్లలు ఆదర్శంగా తీసుకుంటారు. అందుకని నేను చెప్తున్నాను, దయచేసి మీకు గుట్కాలు కానీ ఆన్స్ కానీ ఇలాంటి ఏమైనా చిన్న డ్రగ్స్ అలవాటు ఉంటే ఉంచుకోండి. దయచేసి నేను మానేమని చెప్పట్లా, మీ హ్యాబిట్స్ అయ్యి నేను చెప్పకూడదు. నా పద్ధతి కాదు అది. పిల్లల్ని తీసుకొచ్చేటప్పుడు దయచేసి అవి వాడకండి, వాళ్ళ ముందు అసలు వాడకండి దయచేసి. ఎందుకంటే అందరూ మంచి పిల్లలే ఉండడానికి గ్యారెంటీ లేదు కదమ్మా. మీ వల్ల ఒక్క స్టూడెంట్ పాడైపోయినా సమాజానికి చేటు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఒకడైనా మారిన మంచి అలవాట్లు చేసుకోండి అనుకోండి, మీకు ఎంత గ్రేట్ చెప్పండి. దయచేసి మీరు ఆదర్శంగా ఉండండి స్టూడెంట్స్కి కూడాను. మీ పిల్లలు కూడా ఉంటారు కదమ్మా ఒక్కొక్క టైంలో. లాస్ట్ టైము ఒకసారి మా పెద్దబ్బాయి ఎన్బి గారికి కాలేజీకి వెళ్ళేవాడు, వ్యాన్లో వెళ్ళేవాడు. నా కొడుకు ఒక మాట అనేవాడు, అమ్మ ఆ బస్సు డ్రైవర్ అంకులు అతనికి ఎంత కాన్ఫిడెంట్ లెవెల్స్ ఉంటాయమ్మా, టైం అయినప్పుడు ఒక్కోసారి ఎంత పెద్ద ట్రాఫిక్లో అయినా సరే అంత పెద్ద బస్సుని బీభత్సంగా కటింగ్ చేసి తీసుకెళ్తాడు. అసలు ఆ అంకుల్ డ్రైవింగ్ చూస్తుంటే నాకు అసలు అతని కాన్ఫిడెంట్ లెవెల్స్ చూస్తుంటే నాకు అసలు దిమ్మ తిరిగిపోయేది. ఒక డ్రైవర్ అండి ఇంత కాన్ఫిడెంట్గా ఎలా చేస్తున్నాడు అబ్బా అని అసలు నాకైతే అసలు భయంకరమైన ఆలోచన వచ్చింది మా అబ్బాయికి. 2 రోజులు చూసి 3 రోజులు అడిగాడంట, అంకుల్ మీరు ఇంత ఫాస్ట్గా ఇంత ట్రాఫిక్లో ఎలా కటింగ్ చేయగలుగుతున్నారు, మీకు ఇంత కాన్ఫిడెంట్ ఎలా వచ్చిందని అడిగాడంట. అడిగితే అప్పుడు చెప్పాడంట, నాన్న కొన్ని బై బర్త్ వచ్చేస్తాయి, కొన్ని పుట్టుకతో కొంత ధైర్యంగా పుడతారు కొంతమంది జీవితమే వాళ్ళకు అలా ధైర్యాన్ని తెచ్చిపెడుతుంది, తప్పదు నాయన ఇది జీవితం అని చెప్పేసి పెద్ద ఆయన ఎంత బాగా క్లారిటీ ఇచ్చాడంట. అర్థమైందా? అలాంటప్పుడు ఆ మెసేజ్ని పాజిటివ్గా తీసుకుంటారు పిల్లలు, స్టూడెంట్స్. అంటే ఎంత చక్కగా చెప్పాడు చూడండి. అలా అన్నమాట సమాజం